హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక అంతర్రాష్ట్ర గజ దొంగ గురించి మాట్లాడుకుందాం. అతని మీద 5 రాష్ట్రాలలో దొంగతనం కేసులు ఉన్నాయి. అతను ఉండేది ఖరీదైన ప్రాంతంలో. అతని రూమ్ రెంట్ వేలకు వేలు అండ్ అతని దగ్గర లగ్జరీ కార్లు. అతను దొంగతనం చేసేది వారానికి ఒక్కసారి మాత్రమే. అతని తండ్రి మాత్రం కటిక పేదరికం. అతని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అతని తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొడుకు ఖరీదైన లైఫ్ అనుభవిస్తున్నాడు, మరి తండ్రి యొక్క లైఫ్ ఎట్లుందనేది తెలుసుకోవాలి కదా. అతను కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. అతనికి చేసుకోవడానికి పని లేక వలస పోతున్నాడు. అతని సొంతూరు చిత్తూరు జిల్లాలోని సోమల మండలం ఇరిగిపెంట పంచాయతీలోని వడ్డేపల్లి గ్రామం. అంటే ఒక మారుమూల ప్రాంతం అతనిది. అయితే బ్రతుకుదేరు కోసం అని చెప్పి ఫస్ట్ గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట పోయిండు. అక్కడనే అతని కొడుకు జన్మించిండు. ఆ కొడుకు పేరే బత్తుల ప్రభాకర్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దొంగ. ఆ తర్వాత అక్కడ నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పోయిండు. అయితే 2010లో మళ్ళీ అతన్ని సొంతూరుకు వచ్చిండు. అయితే బత్తుల ప్రభాకర్ మాత్రం చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. అతను చదువుకున్నది 9వ తరగతి వరకే చదువుకున్నాడు. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. 2013లో ఫస్ట్ టైం ఒక దొంగతనం చేసిండు. అతనికి అప్పుడు 19 సంవత్సరాలు. ఒక ఇంట్లో దొంగతనం చేసిండు. ఆ దొంగతనం చేసిన తర్వాత ఎవరికి దొరకలేదు. అప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైలు, ఇప్పుడు దొంగతనం చేసిన లైఫ్ స్టైల్ అనేది అతనికి చేంజ్ అనిపించింది. ఎందుకంటే ఆ పని ఈ పని చేసి వచ్చిన పైసలతోటి సరిగా తిండి కూడా లేకుండా అతను అంతకుముందుకు అనుభవించిండు. ఇప్పుడు దొంగతనం చేసేసరికి ఒకేసారి ఎక్కువ అమౌంట్ వచ్చింది, ప్లస్ ఎవరికి దొరకలేదు కదా. అట్లా రాజులాగా అయిపోయింది అన్నట్టు అతని పరిస్థితి. ఇట్లా ఇదే బాగుంది అని చెప్పి అప్పటి నుంచి కంప్లీట్ దొంగగా మారిపోయిండు. ఆ తర్వాత ఫస్ట్ టైం 2020లో అతను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిరు. ఆ అరెస్ట్ చేసేటప్పటికీ అతని మీద 60 దొంగతనం కేసులు ఉన్నాయి. ఆ దొంగతనం కేసులు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కేసులు ఉన్నాయి. అంటే 5 రాష్ట్రాల్లో అతని మీద కేసులు ఉన్నాయి. అయితే అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని జైలుకు పంపించారు. ఆ జైల్లో ఒక ఖైదీ ఇతన్ని బాగా వేధించిండు. ఆ వేధించిన తర్వాత ఇతను 2022లో జైలు నుంచి పారిపోయిన తర్వాత ఆ ఖైదీ ఎప్పటికైనా బయటకు వస్తే అతన్ని ఖచ్చితంగా చంపాలి అంటని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాడు. దానికోసం అంటని చెప్పి 10 లక్షలు ఖర్చు పెట్టి బీహార్ 2 సార్లు పోయి 3 గన్స్ కొనుక్కున్నాడు. 500 బుల్లెట్లు కొనుక్కున్నాడు. ఆ 500 బుల్లెట్లతోటి ఔటర్ రింగ్ రోడ్ పక్కన అడవి ప్రాంతంలో, కొండల ప్రాంతంలో 100 బుల్లెట్లు పెట్టి ప్రాక్టీస్ చేసిండు. ఆ ప్రాక్టీస్లో భాగంగా ఒక కుక్కను కూడా కాల్చి చంపిండు. అయితే ఫ్రెండ్స్ అడిగారు, నీకు గన్స్ ఎందుకు అంటని చెప్పి అడిగితే, నాకు ఆంధ్రాలో చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, సెక్యూరిటీ కోసం అంటని చెప్పి నాకు గన్స్ కావాలంటని చెప్పి ఫ్రెండ్స్ తోటి చెప్పిండు. అతనికి 5 లగ్జరీ కార్లు ఉన్నాయి. BMW, ఆడి, బెంజ్ వంటి 5 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆ 5 కార్లు కూడా అతని పేరు మీద లేవు, ఫ్రెండ్స్ పేరు మీద ఉన్నాయి. అయితే ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో మాదాపూర్లో అతను బాగా తాగి దొరికిన తర్వాత అక్కడ నుండి కారు వదిలిపెట్టి అక్కడ నుండి పారిపోయిండు. అతని అనుచరుడికి ₹1,00,000 ఇచ్చి నేనే తాగి దొరికినా అంటని చెప్పి లొంగిపోమంటానన్నాడు. అయితే ఆ అనుచరుడు లొంగిపోవడానికి వస్తే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని గుర్తుపట్టిండు. నువ్వు కావు అంటని చెప్పి చెప్పిండు. అట్లా ఇతని మీద కేసులు అనేటివి ఫైల్ అవుతున్నాయి. అయితే ఇతని మీద ఇప్పటికీ 80 కేసుల పైన ఉన్నాయి. అయితే ఇతను దొంగతనం చేసే స్టైల్ చేంజ్ చేసిండు. ఇంతకుముందుకు ఇండ్లలో దొంగతనం చేసేది. ఇండ్లలో దొంగతనం చేస్తే ఎక్కువ అమౌంట్ దొరుకుతలేదు, చాలా కష్టము. ఎందుకంటే చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, ఇట్లా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దొరకపోయినా కానీ ఆ దొంగతనం చేస్తే మనకు దొరికే అమౌంట్ చాలా తక్కువ దొరుకుతుంది అని చెప్పి దొంగతనం స్టైల్ని చేంజ్ చేసిండు. ఇతను దొంగతనం చేసేది మంచి కాలేజీలలో దొంగతనం చేస్తాడు. ఆ కాలేజీలని బాగా సెలెక్ట్ చేసుకుంటాడు. ఇతను దొంగతనం చేసేది వారానికి ఒక్కసారి మాత్రమే దొంగతనం చేస్తాడు. సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు ఆ కాలేజీ పరిసరాలలో అతను రెక్కీ చేసిన తర్వాత గురువారం నాడు దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేసిన తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం పబ్బులలో జల్సాలు చేస్తాడు. ఆ పబ్బులలో టిప్పులు ఇవ్వడం కూడా వేలకు వేలు ఇస్తాడు. ఇతను తాగి మందు బాటిల్ యొక్క ఖరీదు 40,000, అంత కాస్ట్లీ మందు తాగుతాడు. ఇతను ఒకవేళ ఆన్లైన్ పేమెంట్స్ చేయాల్సి వస్తే అతనికి పరిచయమైన ఫ్రెండ్స్ కానీ ఇతని ఫ్రెండ్స్ ద్వారా కానీ ఆ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వాడతారు. కానీ ఇతని సొంతంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లేవు, అవి వాడడు. వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినవి వాడతాడు. తను ఉంటుంది హైదరాబాద్లోనే ఖరీదైన ప్రాంతంలో ఉంటున్నాడు. ఐటీ కారిడార్లో ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. ఆ ఫ్లాట్ యొక్క నెలకు అద్దె ₹50,000. అయితే ఇతను బయట ఫుడ్ ఏమాత్రం ముట్టుకోడు. ఇతనికి వంట చేసి పెట్టడానికి ఒక పని మనిషి ఉంది. ఆమెకు నెలకు 10,000 జీతము. అయితే వేరే బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ ఇతని రూమ్లోకి మాత్రం రానియడు. అండ్ ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కానీ ఆ వైఫ్ తోటి ఉంటలేడు, ఆమె వదిలిపెట్టిపోయింది. ఇతని దగ్గర ఉండేది మంచి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలతోటే ఇతను ఉంటాడు. అయితే ఇతనికి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం మనము. ఇతను తీసుకున్న ఫ్లాట్లో 2 బెడ్రూమ్లు మాత్రమే వాడుకుంటాడు. ఇంకొక బెడ్రూమ్ని కంప్లీట్గా డెన్గా మార్చేసిండు. అంటే అతను నెక్స్ట్ చేసే దొంగతనాలకు సంబంధించి ఆ రూట్ మ్యాప్లు కానీ, ప్లానింగ్లు కానీ, స్కెచ్లు కానీ
దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆ రూమ్లో ఉంటాయి. ఇతని లక్ష్యాలు, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గాలు, అట్లా సంబంధించిన మొత్తం అతని ప్లానింగ్స్ అవన్నీ మొత్తం ఆ రూమ్లో ఉంటాయి. దానికి లాక్ వేసి పెట్టుకుంటాడు. ఓన్లీ ఆ దొంగతనానికి సంబంధించింది మాత్రమే డెన్గా మార్చేసిండు ఆ రూమ్ని. ఆ ఫ్లాట్లో జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో 2 సార్లు అతను జిమ్ చేస్తాడు. అయితే ఇతని లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఒక డైరీని రాసి పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇతని లక్ష్యాలని ఇట్లా చెస్ట్ పైన పచ్చబొట్ల రూపంలో కూడా రాసుకున్నాడు. 3 అంటే అతను మొత్తం 335 కోట్లు సంపాదించాలని చెప్పి అతని లక్ష్యము. అండ్ 100 అని నెంబర్ ఉంటుంది. ఆ 100 నెంబరు అంటే అతను 100 మంది మంచి సెలెక్టెడ్ అమ్మాయిలతోటి అతను గడపాలి అంటని చెప్పి అతని యొక్క లక్ష్యము. అయితే ఇప్పటికీ 40 మందిని ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా 60 మందితోటి గడపాలి అనేది అతని లక్ష్యము. ఒక ఆంధ్ర అమ్మాయి వారానికి ఒకసారి వచ్చిపోతుందంట. ఒకసారి వచ్చిపోతే అతనికి 30,000 రూపాయలు తీసుకొని పోతుందంట అతని దగ్గర. ఇట్లా అతని విచారణలో ఇంకా విస్తుపై నిజాలు బయటకు వస్తున్నాయి. దీనికోసం అంటని చెప్పి పోలీసు వాళ్ళు అతని ఇంకా డీప్గా విచారణ చేయడానికి పర్మిషన్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇతను గోవాకు మళ్ళీ పోయేస్తుంటాడు. ఆ గోవాలో ఒక పెద్ద హోటల్ కట్టాలనేది ఇతని లక్ష్యము. అంతేకాకుండా ఇతను వాడేది ఓ సిమ్ లేని ఫోన్ వాడతాడు. ఎందుకంటే ఆ ఫోన్ తోటి టార్చ్ లైట్ యూజ్ చేస్తాడు. కరెంటు ఇంటంగా అంటే చీకటిగా ఉంటే అండ్ అతనికి అవసరమైన ఫోటోలు మాత్రమే దింపుకుంటాడు. ఆ సిమ్ ఉన్న ఫోన్ వాడాడు. ఇతను వేరే సిమ్ములు వాడతాడు. వేషాల దగ్గరకు పోతాడు. వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీదే సిమ్ములు తీసుకుంటాడు. సిమ్ములు తీసుకొని అవే సిమ్ములు వాడుకుంటాడు. కానీ ఇతను సొంతంగా సిమ్ములు కానీ కాల్ కానీ ఏవి కూడా లేకుంటాయి. ఎందుకంటే ఇతను వాడితే దొరుకుతాడు అంటని చెప్పి ఏవి కూడా పెట్టుకోడు. అయితే ఇతను దొరకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ రీసెంట్గా హైదరాబాద్లోని మొయినాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కాలేజీలో దొంగతనం చేసిండు. ఆ దొంగతనానికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇతనితోటి మ్యాచ్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు రెక్కీ వేసారు. ఆ రెక్కీ వేస్తేనే శనివారం రోజు ప్రీజం పబ్ దగ్గర కాపు కాసారు. కాపు కాస్తే అతను దొరికిండు. కోవడానికి పోతే హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి మీద కాల్పులు జరిపిండు. ఆ తర్వాత వీరస్వామి అండ్ ఇంకో కానిస్టేబుల్ ప్రదీప్ రెడ్డి ఇట్లా ముగ్గురు కలిసి పోయి పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకున్నందుకు డీసీపీ కూడా వీళ్ళని అభినందించిండు. అయితే ఇతని దోపిడీ ఒక లక్ష్యం ఏంటంటే ఒకసారి దొంగతనం చేసిండంటే మినిమం 10 లక్షలు మ్యాక్సిమం 3 కోట్ల వరకు దొరికేటట్టుగా ఇతను ప్లాన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఓన్లీ క్యాష్ మాత్రమే దొంగతనం చేస్తాడు. వేరే వస్తువులు ముట్టుకోడు. మినిమం 10 లక్షల నుండి 3 కోట్ల మధ్యలో దొరికితేనే ఇతనికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 11 దొంగతనాలనే ఇతనికి 2.5 కోట్లు దొరికినాయి. అయితే రీసెంట్గా కూడా అతని దొంగతనం యొక్క ప్లాన్ చేంజ్ చేసిండు. ఇంతకుముందుకు కాలేజీలు అవి దొంగతనం చేసేది కదా, దాంట్లతో పాటు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ మీద, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద గురిపెట్టిండు. ఎందుకంటే హాస్పిటల్స్లో బిల్స్ ఎక్కువ పే చేస్తారు, అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్ మీద గురిపెట్టిండు. హైదరాబాద్లోని 2 మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ని టార్గెట్ చేసిండు. దానికి సంబంధించిన దొంగతనం చేసే ప్లానింగ్స్, ఆ లక్ష్యాలు ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలనే సంబంధించి మొత్తం ప్లానింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అరెస్ట్ అయ్యడం కాకపోతే ఆ 2 కార్పొరేట్ హాస్పిటల్లో దొంగతనం జరిగే ఛాన్స్ కూడా ఉండేది. తను ఇప్పటి వరకు 23 ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనం చేసిండు. ఎందుకంటే కాలేజీలో అయితే నైట్ పూట ఎవరు లేకుంటారు, ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటాడు. ఆ సెక్యూరిటీ కూడా ఎక్కడో గేట్ దగ్గర ఉంటాడు, కాలేజీలో ఉండడు కాబట్టి ఎవరికి అనుమానం రాదు, ఎవరు పట్టుకోవడానికి ఛాన్స్ లేకుంటుంది కాబట్టి అట్లా కాలేజీలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఖరీదైన లైఫ్ అనుభవిస్తున్నాడు. ఇంత రాయల్ లైఫ్ అనుభవించుకుంటా వేలకు టిప్పులు ఇస్తున్నాడు. కానీ తండ్రి దగ్గరికి పోలేదు, తండ్రికి ఏనాడు 1 రూపాయి ఇవ్వలేదు, అసలు తండ్రి దగ్గరికే పోలేదు. ఇట్లా ఈ వత్తుల ప్రభాకర్ యొక్క లక్ష్యాలు 335 కోట్లు, 100 మంది అమ్మాయిలతోటి గడపడము, గోవాలో ఒక ఖరీద మంచి హోటల్ కట్టడము, ఇట్లా తను సెలెక్ట్ చేసుకునే స్టైలు కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ మంచి కాలేజీలని దొంగతనం చేయడం అనేది అతని స్టైలు. 5 కార్లు ఉన్నాయి, ఏది కూడా అతని పేరు మీద లేదు. సోషల్ మీడియా అకౌంట్ అతని పేరు మీద లేదు. అతను క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వాడాడు. ఓన్లీ క్యాష్ దొంగతనం చేస్తాడు. ఇది అతని యొక్క లైఫ్ స్టైలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విచారణలో ఇంకేమైనా విషయాలు తెలుస్తాయేమో, ఇస్తుపై విషయాలు అనేది చూస్తున్నారు. ఎందుకంటే అతను చదివింది 9వ తరగతి, కానీ చేసే ప్లానింగ్స్, దొంగతనాలు అవన్నీ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అతను చెప్తుంటే పోలీసు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి తెలియని విషయాలు అని చెప్పి విచారిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.